అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి ప్రత్యేక రోజున కథకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తనకున్న అపారమైన శక్తి సామర్థ్యాలతో విశ్వాన్ని అల్లకల్లోలం చేస్తాడు. ఆ రాక్షసుడిని దేవతలు సైతం ఓడించలేకపోతారు. అతనికి తారక్షకుడు, కమలాక్ష, విద్యున్మాలి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు. అయితే ఈ రాక్షసుడి ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఆ రాక్షసుడి నుంచి మమ్మల్ని ఎలాగైనా రక్షించండి అని వేడుకుంటారు. కార్తికేయుడు శివుడు పార్వతీదేవుల కుమారుడు. అతడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి దేవతల ప్రార్థన మేరకు అవతరించాడు. తొలుత 6 అగ్ని శిశువుల రూపంలో పుట్టిన కార్తికేయుడు తరువాత 6 ఒకే శరీరంలో కలిపి శివుడిచే సృష్టించబడ్డాడు. ఈ 6 శిశువులను పార్వతీదేవి ఒకే శరీరంలో కలుపుతుంది. కార్తికేయుడి జననం ఈ విధంగా 6 శిశువుల కలయికతో కార్తికేయుడు జన్మించాడు. అతడిని స్కంద, సుబ్రహ్మణ్య, మురుగన్ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. కార్తికేయుడు పెరిగి తారకాసురుడిని సంహరించాడు. ఈ సంఘటన కార్తీక పౌర్ణమి నాడు జరిగిందని నమ్ముతారు. మేము ఈరోజు తెల్లవారుజామునే లేచి విజయవాడ కృష్ణానది దగ్గరకు వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించామండి. అట్నుంచి శివాలయానికి వెళ్ళి మహాశివుని దర్శనం చేసుకున్నాము. ఇదంతా కూడా కార్యక్రమం చాలా బాగా జరిగిందండి. మరొక్కసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.